పోరాటాలకి అడ్డా, వీరత్వానికి ఇంటి పేరు వైల్డ్ వరంగల్. హలో వరంగల్. నిజంగా అఖిల్ చెప్పినట్టు మా అందరికి మీరంటే పిచ్చి. పిచ్చి సినిమాలంటే ప్రేమ. తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా గొప్పవాళ్ళండి. ఒక కొత్త జానర్తో ఒక మంచి సినిమా ఇస్తే దాన్ని బ్లాక్ బస్టర్ చేసి తీరుతారు. ఇప్పుడు డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు అదే ఒక కొత్త జానర్తో ఒక చక్కటి సినిమా, ఒక థ్రిల్లింగ్ సినిమా, ఒక స్పై సినిమా మీ ముందు పెడుతున్నారు. అందుకుని ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. నేను నిజంగా సినిమా చూడలేదు. సినిమా కథ నాకు తెలీదు. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి అఖిల్ చెప్తూ ఉంటే వినేవాడిని. బట్ సినిమా బ్లాక్ బస్టర్ అవటానికి అన్ని ఏమేమి ఉండాలో అన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. ముందుగా సురేందర్ రెడ్డి గారు ఆయన ఎటువంటి సినిమాలు తీశారు, ఎన్ని బ్లాక్ బస్టర్స్. అలాగే అనిల్ సుంకర్ గారు దేనికి వెనకాడకుండా ఎంతో ఖర్చు పెట్టి ఈ సినిమా తీశారు. అండ్ యూ హ్యావ్ సీన్ ద స్టన్నింగ్ విజువల్స్, ఫెంటాస్టిక్ విజువల్స్. అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ సాక్షి. గాడ్ బ్లెస్ యూ. Your first film, right? God bless you. I wish you all the best. నాకు ఇంకో ఒక సైన్ ఉంది, ఇంకో ఒక విషయం మూలంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సూపర్ స్టార్ మమ్మూటి గారు కథ విని ఈ సినిమా ఒప్పుకోవడం. ఆయన సినిమా ఒప్పుకున్నారంటే అలా ఇలా ఉండదు. ఆయన సినిమా ఒప్పుకున్నారు అని తెలిసినగానే నేను చాలా సంతోషపడ్డాను. డెఫినెట్గా ఈ సినిమా అఖిల్కి పెద్ద హిట్ అవుతుందని. సార్ మమ్ముటి గారు మీరు ఇక్కడ లేరు. ఐ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన డెడికేషన్ ఎటువంటిదంటే జస్ట్ 3-4 డేస్ క్రితం ఆయన అమ్మగారు పోయారు, ఫతిమ గారు రెస్ట్ ఇన్ పీస్. అయినా సరే ఆయన డబ్బింగ్ ఫినిష్ చేసి సినిమాని 28th రిలీజ్కి రెడీ చేశారు. థ్యాంక్ యూ మమ్ముటి గారు. సార్ దయాకర్ గారు ఇందాక అన్నారు, ఇక నుంచి మేము ప్రతి సినిమాకి ఓపెనింగ్కి మధ్యలో ప్రతి దానికి వరంగల్ రావాల్సి వచ్చేటట్టుంది. మీరు అలాగే హిట్ ఇస్తానన్నారంటే గ్యారంటీగా మేము ఇక్కడే ఉంటాం. 100% హిట్. ఇక దాంట్లో వరంగల్ అడ్డా అది. ఇక్కడికి ఏ సినిమా వచ్చినా ఇప్పటి వరకు అన్ని సక్సెస్ అయినాయి. వీడికి రాలేదు, ఫెయిల్ అవుతాయి. వీడికి వస్తే సక్సెస్ అవుతుంది. మేము వచ్చేసాము ఇక్కడికి. అండ్ సినిమాలో యాక్షన్ కానీ సాంగ్స్ కానీ మీరందరూ చూశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ అఫ్ కోర్స్ నేను మీతో ఇప్పుడు వైల్డ్ సాలా గురించి మాట్లాడాలి కదా. వాడి ఎనర్జీ మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఆ వైల్డ్ సాలాది మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. వాళ్ళ అమ్మని బాగా ఇబ్బంది పెట్టాడు పొట్టలో. అక్కడ కూడా ఫైట్స్ ఏమో, అప్పుడు కూడా ఫైట్స్. అంతేకాదు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. వాడికి ఒక 1 year 8 months ఉన్న వయసులో ఉన్నప్పుడు విపరీతమైన ఎనర్జీ, రెస్ట్లెస్, పడుకోడు, పరిగెత్తాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇది ఎలా అంటే ఆ వయసులో ఉన్న పిల్లలకి అంత ఎనర్జీ నేను చూడలేదు, మేమెవరూ చూడలేదు. వాళ్ళ అమ్మ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వీడిని రోజు తీసుకెళ్ళి నేల మీద, భూమి మీద, సాయిల్లో పడుకోబెట్టండి. రోజు 1 గంట సేపు అయినా వీళ్ళలో లోపల ఎనర్జీ ఉంది,
కొంచెం అది బయటికి లాగాలి అన్నారు. సురేందర్ రెడ్డి గారు థ్యాంక్ యూ. ఆ ఎనర్జీ అంతా తీసి ఇప్పుడు ఆ సినిమాలో పెట్టారు, కనబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో విషయం, ఇందాక నుంచి భాను అంటుంది ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, అలా మారిపోయాడు 9 నెలల్లో అని. నేను కళ్ళారా చూశాను ఎవ్రీడే అతను పడుతున్న కష్టం. న్యాచురల్ గా 9 months లో ఒక మనిషి అంతగా మారాలంటే అంత ఈజీ కాదు. అప్పుడు అనుకున్నాను మా యంగేజ్ లో ఈ 6 ప్యాక్లు ఎన్ని అవసరం లేదు అమ్మా, థ్యాంక్ యూ. ఆయన పడ్డ కష్టాలు చూసి. సో వీటన్నిటికన్నా మించింది ఇంకో విషయం, ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఎందుకు అవుతుందని. మా అక్కినేని అభిమానులు మీరు చూపిస్తున్న ప్రేమ, కష్టపడచ్చు, టాలెంట్ ఉండొచ్చు, కానీ మీరు మా వెనకాల లేకపోతే, అభిమానులు వెనకాల లేకపోతే, ప్రేక్షకులు మా వెనకాల లేకపోతే, ప్రేక్షకులు మాతో రాకపోతే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇప్పుడు అదే అనిపిస్తుంది. తప్పకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందండి. థ్యాంక్ యూ వరంగల్. థ్యాంక్ యూ మినిస్టర్ గారు వచ్చినందుకు, దయాకర్ గారు, ఎమ్మెల్యే గారు, మేయర్ గారు వెళ్ళిపోయారు, ఎంపీ గారు అందరూ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మీడియా అండ్ పోలీస్ వాళ్ళు, థ్యాంక్ యూ సో మచ్. సెక్యూరిటీ యూ హ్యావ్ గివెన్ అస్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ.